the best academy. Welcome to all. This is Vijay sir, Faculty of Economy. ప్రస్తుతం ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుని ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 2025 ఫిబ్రవరి 23వ తేదీన జరగబోయేటువంటి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం దగ్గర 1,00,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం వీరు 150 మార్కులతో 2 పేపర్లు, ఒక పేపర్కి 2 సబ్జెక్టులు, ఒక సబ్జెక్ట్కి 75 మార్కులతో వీరి ప్రిపరేషన్ కొనసాగుతూ ఉంది. సో మొత్తం టోటల్గా 4 సబ్జెక్టులు ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో పేపర్ 1లో హిస్టరీ పాలిటీ, పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ 4 సబ్జెక్టులలో ఒక్కొక్క సబ్జెక్టుకి 75 మార్కుల వెయిటేజ్ చూస్తున్నాం. మరి ఈ క్రమంలో ఎవరైతే టాప్ స్కోర్ సాధిస్తున్నారో, ఈ 4 సబ్జెక్టులో వాళ్ళ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుందో వారు ప్రభుత్వ ఉద్యోగంలోకి పోతారు. అయితే మరి నిజానికి 4 సబ్జెక్టులు సమానమైనటువంటి వెయిటేజ్తో సమానమైనటువంటి స్కోర్ సాధించిన వాళ్ళే ఉద్యోగంలో ఉంటారు. సో ఈ క్రమంలో మరి ఇప్పుడు 4 సబ్జెక్టులకు ఉన్నటువంటి వెయిటేజ్ సమానంగా ఉన్నప్పటికీ ఇందులో పేపర్ 2లో కాస్త టఫ్నెస్ కనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ సో పేపర్ 1తో కంపేర్ చేసుకుంటే కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సబ్జెక్టులు, ముఖ్యంగా ఎకానమీ మరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. సో ఎవరైతే ఈ 4 సబ్జెక్టులకి సరైనగా ఎగ్జామ్లో న్యాయం చేస్తారో వారే ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్తారు. గ్రూప్ 2లో మీరు అనుకునేటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని సాధించవచ్చు. సో దానికి 4 సబ్జెక్టులలో మీరు న్యాయం చేయాలి. మరి చాలామంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. అక్కడ మార్కులను ఒకసారి చెక్ చేసుకుంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మనం బేస్ చేసుకుందాం. సో ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆస్పిరెంట్స్ మరి అన్ని సబ్జెక్టులకు సరిగ్గా న్యాయం చేస్తేనే కదా ఉద్యోగంలోకి వెళ్ళేది. మరి ఏ సబ్జెక్ట్ విషయంలో వీళ్ళు వెనకబడిపోయి ఉద్యోగాన్ని కోల్పోతున్నారు? దీంట్లో నిర్మోహమాటంగా ఎకానమీ సబ్జెక్ట్ అనే చెప్పవచ్చు. ఎకానమీ సబ్జెక్టులోనే మార్కులు కోల్పోయి వారు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అయిపోతున్నారు. మిగతా సబ్జెక్టులో వారు అనుకునేటువంటి స్కోర్ సాధించినప్పటికీ ఎకానమీలో అనుకునేటువంటి స్కోర్ రావడం లేదు. అందుకే వారు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అయిపోతున్నారు. సో మనం ఒక్కసారి ప్రీవియస్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. 2018కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. టాప్ స్కోర్ అనమాట మీకు బోర్డు మీద కనపడుతున్నటువంటిది. నోటిఫికేషన్ వచ్చేసి 2018 నవంబర్ నోటిఫికేషన్ నెంబర్ 25/2018కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనమాట ఇవి. టాప్ స్కోరర్ వచ్చేసి 3 పేపర్లు. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ అప్పుడు పాలిటీ హిస్టరీ, థర్డ్ పేపర్ ఎకానమీ. సో ఫస్ట్ కనిపించేది ఇదంతా కూడా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి స్కోరింగ్. సెకండ్ కనపడుతుంది పాలిటీ హిస్టరీ సెకండ్ పేపర్, ఎకానమీకి సంబంధించి థర్డ్ పేపర్ అనమాట ఇది. సో ఓవరాల్ స్కోర్ ఇప్పుడు స్టేట్ టాపర్కి వచ్చేసి మనం చూసినటువంటి హైయెస్ట్ స్కోర్ ఎంత సార్ అంటే ఎకానమీలో 105 మార్కులు కనపడుతుంది. ఈ ఎకానమీలో 105 మార్కులు తీసుకున్నటువంటి ఈ వ్యక్తికి టోటల్గా వచ్చినటువంటి స్కోర్ ఎంత? 328.92 మార్కులు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఇవి టాప్ స్కోర్. సో ఇతను 3 పేపర్లకు సరిగ్గా న్యాయం చేయగలిగారు. పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేశారు. 121.81 స్కోర్ పేపర్ 2లో వచ్చింది. పేపర్ 1లో 102.04 మార్క్స్, పేపర్ 3లో 105.07 మార్క్స్ వచ్చాయి. సో 3 పేపర్లకు సరిగ్గా న్యాయం చేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. మరి కొంతమంది అభ్యర్థులు ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఎకానమీ థర్డ్ పేపర్ ఇది. ఎకానమీలో 37.83 మార్కులు. నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కొంతమంది మిత్రులు ఎక్కడ బ్యాక్ స్టెప్ వేశారు, ఎక్కడ వీళ్ళు లుక్ చేసిన పొరపాటాలు అనేది ఒకసారి మనం చూస్తే పేపర్ 2లో 100 దాటే చూడండి. పేపర్ 2లో 100 మార్కులు దాటించడం అనేది నాటే జోక్. వాళ్ళు కష్టపడి చదివారు కాబట్టి పేపర్ 2లో 100 మార్క్స్ క్రాస్ అయినాయి. కానీ పేపర్ 3 వచ్చేసరికి ఏమైంది? చాలా వరకు డీలా పడిపోయారు. ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేయడంలో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అయిపోతున్నారు. మరి చదవకుండా దూరం అయిపోతున్నారా, చదివి దూరం అయిపోతున్నారంటే చదివిన తర్వాతనే వారు ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నారు. చదవకపోతే పేపర్ 2లో 100 మార్క్స్ ఎందుకు దాడతాయండి? పేపర్ 2లో 100 మార్క్స్ దాడుతున్నాయంటే వీళ్ళు కష్టపడ్డారు, బాగా కష్టపడి చదివారు. సో పేపర్ 1లో అండ్ పేపర్
పేపర్ 3లో. అప్పుడు జనరల్ స్టడీస్ ఉన్నది, ఇప్పుడు మీరు రాబోయేటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో జనరల్ స్టడీస్ లేదు. సో ఇప్పుడు మనకు ఈ జనరల్ స్టడీస్తో వచ్చినటువంటి సమస్య ఏం లేదు. ఉన్నదంతా కూడా పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన సబ్జెక్ట్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అడిషనల్గా ఇంకొక సబ్జెక్ట్ వచ్చి యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదన్నటువంటి ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి 23వ తేదీన జరగబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు మన నెట్లో ఉంచినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజల్ట్స్ మీకు నెట్లో అందుబాటులో ఉంటాయి. సో చాలామంది ఆస్పిరెంట్స్ బాగా కష్టపడి చదివిన పేపర్ 1, పేపర్ 2లో మంచి స్కోర్ తెచ్చుకున్నా కూడా పేపర్ 3లో స్కోర్ తగ్గిపోయి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అయిపోతున్నారు. చదవక కాదు, చదివిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అయిపోతున్నారు. సో కాబట్టి పేపర్ 3 విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో దానికి తగ్గ సరైనటువంటి ప్రణాళికను చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడే కాకుండా ఇంకా కొన్ని మీకు హాల్ టికెట్ నెంబర్లతో సహా ఇదంతా కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నెట్లో అందుబాటులో ఉంది. మీరు కావాలంటే నెట్ ఓపెన్ చేసుకొని ఆ రిజల్ట్స్ సెర్చ్ చేస్తే మీకు అందుబాటులోకి వస్తుంది. టోటల్గా పేపర్ 2లో 100 మార్క్స్ క్రాస్ అవుతున్నాయి, పేపర్ 3కి వచ్చేసరికి డీలా పడిపోతున్నారు. పేపర్ 1లో డీలా పడ్డారు, పేపర్ 3లో డీలా పడ్డారు. ఇప్పుడు మనకు పేపర్ 1 గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ లేదు, పేపర్ 1 లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి ఎకానమీ అండ్ పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా నేను మీకు ఎకానమీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం ఈ రేపు జరగబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో గెటన్ అవుతాం, దానికి సంబంధించి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లోపం ఎక్కడ ఉంటుంది, పొరపాట్లు ఆస్పిరెంట్స్ ఎక్కడ చేస్తున్నారు, ఎలాంటి లోపాల వల్ల వీరు ఎకానమీలో స్కోర్ కోల్పోయి ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉండిపోతున్నారనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేయడం కోసం, మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా కొంత మీకు క్లారిటీ రావడం కోసం ఇంకొక పేజ్ కూడా తీసుకున్నాను. సో చాలామందికి పేపర్ 2లో 100 మార్క్స్ దాటినాయి. అదే 100 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2లో కనుక దాటితే, పేపర్ 1 అండ్ పేపర్ 3లో కూడా దాటితే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు. దాటించలేకపోయారు. లోపం ఎక్కడ ఉంది, ప్రిపేర్ అవ్వలేదా, బుక్కులు చదవలేదా, చదివారు, ప్రిపేర్ అయ్యారు, కష్టపడ్డారు, కానీ అనుకునేటువంటి స్కోర్ రాలేదు. సో ఇప్పుడు దానికి గల ప్రధాన కారణం ఏంటి? రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు సక్సెస్ మీరు అనుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగంలోకి మీరు వెళ్ళాలి అంటే ఎకానమీలో రీజనబుల్ స్కోర్ రావాలి. సో ఇప్పుడు మనకు ఒకప్పుడు ఎకానమీకి 150 మార్కులు, ఇప్పుడు ఎకానమీకి 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుపుకొని మొత్తం 150 అయినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కులు, ఎకానమీకి 75 మార్కులు ఇవ్వబడ్డాయి. సో ఇప్పుడు ఈ 75 మార్కులకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి రాసినటువంటి ఆస్పిరెంట్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ తీసుకురాగలుగుతారో, ఎకానమీకి న్యాయం చేయగలుగుతారో వారు మిగతా సబ్జెక్టులతో పాటు ఎకానమీ కూడా మంచి స్కోర్ వస్తేనే జాబ్ వస్తుంది. మిగతా సబ్జెక్టులు ఎకానమీలో మంచి స్కోర్ తెచ్చుకునేటువంటి ఆస్పిరెంట్ ఖచ్చితంగా మిగతా సబ్జెక్టులో కూడా మంచి స్కోర్ తెచ్చుకోగలడు. కానీ మిగతా సబ్జెక్టులో మంచి స్కోర్ వచ్చినప్పటికీ ఎకానమీలో మంచి స్కోర్ రావట్లేదు. సో కాబట్టి ఎకానమీలో మంచి స్కోర్ అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగానికి అత్యంత కీలకమైనటువంటి పాయింట్ అనేది మీరు ఫస్ట్ నోటీస్ చేయండి. దీనికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్గా గుర్తుపెట్టుకోండి, ప్రామాణికమైనటువంటి పుస్తకం మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి. మేమెట్లా సార్ గుర్తుపట్టేది? ప్రామాణిక పుస్తకాన్ని మేమెట్లా ముందే మాకెట్లా తెలుస్తుంది? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ పుస్తకంలో అయితే ఎక్కువ స్కోర్ వచ్చిందో అదే ప్రామాణికమైన పుస్తకం అవుతుంది. ఎగ్జామ్ జరగక ముందుకే మాకు ఏది ప్రామాణికమైన పుస్తకం ఎట్లా తెలుస్తుంది సార్ అంటే సింపుల్ లాజిక్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో లేదా రీసెంట్గా ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ కండక్ట్ చేసినటువంటి వివిధ రకాల పోటీ పరీక్షలలో ఎకానమీకి సంబంధించి ఏ పుస్తకములో ఎక్కువ మార్కులు కవర్ అవుతున్నాయి అన్నది చూడండి, మీకు ఓపిక ఉంటే. ఎందుకంటే మీ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటం మీరు చేస్తున్నప్పుడు ఈ చిన్న విషయంలో మీరు ఎక్కడ పొరపాటు చేస్తే దాని ప్రభావం, దాని మూల్యం ఎక్కడి దాకా వెళ్తుందో ఒకసారి ఊహించుకోండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రకమైన జాబితాలో మీరుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మీరు దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని ముందల పెట్టుకొని ప్రీవియస్, ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ 2 గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 2 ఒకటి, గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. 150 మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్ని కూడా చూసుకోండి. ఓకేనండి? సో అలాంటప్పుడు ఎక్కువ స్కోర్ ఏ పుస్తకం అయితే కవర్ చేస్తుందో ఆ పుస్తకం మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి. లేదా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో గత ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, లేదంటే అంతకన్నా ముందు ప్రీవియస్ ఎగ్జామ్లో కానీ ఎన్ని మార్కులు కవర్ చేసింది ఆ పుస్తకం, ఇది ఎవ్వరు కూడా ఆలోచించకుండా మార్కెట్లో ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం తెచ్చుకొని చదవడం వల్లనే ప్రధానమైనటువంటి లోపం ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా జరుగుతున్నటువంటి మిస్టేక్, ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మీ దగ్గర ఉంచుకోవడం అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశం. దానికోసం ఒక రోజంతా టైం పోయినా పర్లేదు, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ముందులో పెట్టుకోండి. లేదనుకుంటే
మీ సీనియర్ ఆస్పిరెంట్స్తో ఎవరైనా సరే ఆల్రెడీ తెలంగాణలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ పుస్తకంలో నుంచి ఎక్కువ మార్కులు కవర్ అయినటువంటిది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ పుస్తకాన్ని మీ దగ్గర పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అది మీ సక్సెస్కి మొదటి స్టెప్ అవుతుంది. మీరు చదివేటువంటి పుస్తకాలు ప్రామాణికమైన పుస్తకాలు కాకపోతే, అవి ఎగ్జామ్కి పనికి రాకపోతే రేపు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో మీరు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండవది, మరి చదువుతున్నప్పుడు చదివేటువంటి విధానం ఎలా ఉండాలి, ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా అందరూ ఆలోచించుకోవాలి. పేజీ బట్టి పట్టాలా, లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ విధానం ఉంటే బాగుంటుందా? పేజీ బట్టి పట్టడం వల్ల అలుపు ఆయాసం తప్ప వారికి జాబ్ అయితే రాదు. సో జాబ్ రావాలి అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ని మీరు పట్టాలి. ఎవరైతే ఎగ్జామినర్ మైండ్ సెట్ పడతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళిపోతారు. సో ఎవరు వెళ్తున్నారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలోకి? ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చి 2 అటెంప్ట్లు ఇచ్చి సక్సెస్ కాక వాళ్ళ ప్రిపరేషన్లో ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి కూర్చొని ఆలోచించుకున్నప్పుడు వారు చదివిన విధానం ఏమిటి, ఎగ్జామినర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటి, సో ఇక్కడే ఆయన అలర్ట్ అవుతాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినటువంటి పర్సన్ సెకండ్ అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయిన పర్సన్ థర్డ్ అటెంప్ట్లో ఆ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో కాకుండా సెకండ్ అటెంప్ట్లో జాబ్ తెచ్చుకుంటున్నారు అంటే దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఎగ్జామినర్ అడిగేటువంటి క్వశ్చనింగ్ వే ఎలా ఉంటుంది, చదువుతున్నటువంటి మన ప్రిపరేషన్ వే ఎలా ఉంటుంది, ఈ రెండింటికి ఎక్కడైతే పొంతన మిస్ అవుతుందో అక్కడే మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇది రెండవ స్టెప్. కాబట్టి మొదటిది ప్రామాణికమైన పుస్తకం మీ దగ్గర ఖచ్చితంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. రెండవది, చదువుతున్నప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్కి మీరు దగ్గరగా ఉండి చదువుతున్నారా, లేదా ఎగ్జామినర్ మైండ్ సెట్కి సంబంధం లేకుండా మీ మూస ధోరణితో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారా? మీరు అట్లా 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు చదివినా కూడా జాబ్ రాదు. సో స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఎప్పుడు సాధ్యం అవుతుంది సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ముందులో పెట్టుకుని ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉందో 1కి 10 సార్లు ఆలోచిస్తూ మీ ప్రిపరేషన్ కొనసాగాలి. సో అది కూడా బట్టి నాలెడ్జ్ కాదు, క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఆ వచ్చినటువంటి క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది నీవు గుర్తించడం నీ టాలెంట్ ఎగ్జామ్లో. దానికి వీలైనంత ఎక్కువ ఏరియాస్ నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో కమాండింగ్ రావాలి. అలా పూర్తి స్థాయిలో కమాండింగ్ రావాలంటే మీకు ఖచ్చితంగా ప్రిపరేషన్కి సరైన టైం పెట్టుకోవాలి. దాంతోపాటు ఎగ్జామినర్ మైండ్ సెట్ దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ కొనసాగాలి. దానికోసం ఇప్పుడు తెలంగాణలో కూడా ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎకానమీకి సంబంధించి 150 మార్కులతో 2 క్వశ్చన్ పేపర్స్ మీరు ముందర పెట్టుకోండి. ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్లుందో చూడండి ఒకసారి. సో అదేవిధంగా క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారా? అలాగనే ఏపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్లు కూడా ఒకసారి ముందర పెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ముందర పెట్టుకొని వాళ్ళు ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ డిజైన్ చేస్తుంది ఏపీఎస్సీ, మనం ఏ స్టాండర్డ్కి వెళ్ళి చదవాలి, సో మనం ఎంచుకున్నటువంటి రాగం వేస్తున్నటువంటి తాళం కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, అది కనుక తెలియకపోతే మీ జీవితం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఒక్కరే బాధపడాల్సి వస్తుంది. సో చాలామంది అప్లై చేసుకుంటారండి, కానీ అందరు చదవరు. తెలంగాణలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు, చదువుదామని చాలా పుస్తకాలు తెచ్చుకున్నారు, తెచ్చిన పుస్తకాలు కూడా ఓపెన్ చేయకుండా పక్కకు పడేసారు. ఎగ్జామ్లో కూడా 45% దగ్గర సుమారుగా 45% మంది మాత్రమే ఎగ్జామ్ రాసిండ్రు. మిగతా వాళ్ళు చదవలేదు కాబట్టి రాయలేదు. సో పోటీ అనేటువంటిది అది కొద్ది మంది మధ్యనే ఉంటుంది. సో ఇక్కడ సగం మంది తెలంగాణలో ఎగ్జామ్ రాయలేదు, సగానికి పైగా రాయలేదు. సో ఏపీలో కూడా చాలామంది ఏపీలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ గెట్ అనే మెయిన్స్కి వచ్చారు కాబట్టి 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఈ 4 సబ్జెక్టులతో ఒక్కొక్కరు మళ్ళీ యుద్ధాలు చేస్తుంటారు, కుస్తీ పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడే 1 లేదా 2 మార్కులతో మీరు జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది. జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళకి కేవలం 10 నుంచి 20 మార్కులు మాత్రమే వ్యత్యాసం ఉండబోతుంది. మీరు కావాలంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి. జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి జాబ్ కోల్పోయినటువంటి వారికి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. జస్ట్ 10 నుంచి 20 మార్కుల వ్యత్యాసంతో జాబ్ కోల్పోతారు. జాబ్ కోల్పోయినటువంటి వారు ఇంట్లో కూర్చొని వాళ్ళు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిస్టేక్స్ చేయకుండా కాస్త అలర్ట్గా ఉండి అందరూ ఒకటే సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఎకానమీ విషయానికి వచ్చేసరికి స్పష్టమైనటువంటి తేడా కనపడుతుంది. ఎకానమీ సబ్జెక్టే మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. చూడండి, కావాలంటే రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా చూడండి, ప్రీవియస్ ఎగ్జామ్స్ నేను ఉదాహరణ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు పూర్తి అనుభవం కూడా మీకు ఉండాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ఎకానమీ సబ్జెక్ట్లో కాస్త మెలుగులు పాటిద్దాం. దానికి ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్తాను. సో మొదటిది ఖచ్చితంగా ప్రామాణిక పుస్తకం మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. రెండవది వచ్చేసి ఎగ్జామినర్ మైండ్ సెట్ని పట్టండి. దానికోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కాస్త అనలైజ్ చేయండి. ఒక 2-3 గంటలు టైం పోయినా పర్లేదు,
అనలైజ్ చేయండి. ఎకానమీలో అన్ని చాప్టర్లు ఇంపార్టెంటే, కానీ అన్ని ఏరియాలు ఇంపార్టెంట్ కాదు. ఏ ఏరియా ఇంపార్టెంటో తెలుసుకునేటువంటి ఆస్పిరెంటే రేపు ఉద్యోగంలో ఉంటాడు. అతను 2 అటెంప్ట్లు ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఆ అవగాహనలోకి వస్తాడు. సో మీరు కూడా అనుభవం వచ్చిన తర్వాత మీరు అలర్ట్ అయ్యే కన్నా అనుభవం ముందే మీరు కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఇక మూడవ విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం బుక్ నాలెడ్జే మనల్ని ఉద్యోగంలో కూర్చోబెడుతుందా? క్వశ్చనింగ్ వే అన్ని రకాలుగా అన్నిసార్లు ఒకే రకంగా ఉండట్లేదు. క్వశ్చనింగ్ వే అనేటువంటిది అన్నిసార్లు ఒకే రకంగా ఉండడం లేదు. కొన్ని క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఎలాబొరేటెడ్ నాలెడ్జ్ ఉండాలి. సో పుస్తకాన్ని చదివే విధానం కూడా ఒకటి కావాలి. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక క్వశ్చన్, ఇప్పుడు పుస్తకం నాలెడ్జ్ సరిపోదు, ఇంకా అంతకు మించినటువంటి నాలెడ్జ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఒక తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇది బుక్ చదివితే 2 స్టేట్మెంట్లకు మీకు క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్ ఏంటి, క్రింది వాక్యాలను పరిగణించండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ధృవీకరణ ఏ కారణం ఆర్. ఓకేనండి, ధృవీకరణ ఏలో ఏముంది, భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో మొదలైన సరళీకరణ పోటీ మార్కెట్లకు దారితీసింది. సో ఈ స్టేట్మెంట్ నీకు అర్థం కావాలి అంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలి. సరళీకరణ, లిబరలైజేషన్ అనేటువంటిది పోటీ మార్కెట్ని ప్రేరేపిస్తుందా? అది మీకు నాలెడ్జ్ ఉండాలి. అది నాలెడ్జ్ బుక్ చదువుకుంటే రాదు, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే వస్తుంది. అంటే బుక్ చదివేటప్పుడు సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ చదవాలనేటువంటిది దీనికి ఉదాహరణ. ఓకేనండి, వాస్తవానికి ఇందులో సరళీకరణ పోటీ మార్కెట్ని పెంచుతుంది, నిజమే. సరళీకరణ అంటే ఏంటిది? భారత్లో ప్రైవేట్ పరిశ్రమలను ఎదగనీయకుండా అడ్డుగా ఉండేటువంటి చట్టాలన్నింటినీ తీసేయడమే సరళీకరణ. గతంలో ఏదైనా ప్రైవేట్ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తీసుకోవాలి, పర్మిట్లు తీసుకోవాలి, కోటాలు తీసుకోవాలి. ఇవన్నీ దాటుకుంటే తప్ప ఒక ప్రైవేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు. సో ప్రైవేట్ పరిశ్రమలను అడ్డుకునేటువంటి చట్టాలను, ప్రభుత్వ విధానాలను అన్నింటినీ తీసేసి ప్రైవేటు పరిశ్రమలు ఎదగడానికి కావాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తే దాన్ని సరళీకరణ అంటారు. సరళీకరణ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ సంస్థలు మార్కెట్లోకి పుట్టుకొస్తాయి, కుప్పలు తెప్పలుగా సంస్థలు ఏర్పాటు చేయబడతాయి. ఎక్కువ సంస్థలు వచ్చేసరికి ఏమవుతుందంటే పరిశ్రమల మధ్య పోటీ పెరుగుతుంది. తక్కువ పరిశ్రమలు ఉంటే ఏమవుతుంది? గుత్తాధిపత్యం పెరుగుతుంది. ఎక్కువ పరిశ్రమలు వచ్చేసరికి పరిశ్రమల మధ్య పోటీ పెరిగి నాణ్యవంతమైనటువంటి వస్తువును సరసమైనటువంటి ధర వద్ద ఈ వినియోగదారులకు అందించడానికి సంస్థలు ముందుకు వస్తాయి. ఇది పోటీ మార్కెట్కి దారితీసింది. చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, దీనికి ఆన్సర్ చేసేస్తాం. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే, సరిపోయింది. రెండో స్టేట్మెంట్ చూడండి, భద్రత మరియు వ్యూహాత్మక సంబంధిత వస్తువుల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఒక ప్రధానమైనటువంటి అంశము. సో లైసెన్సింగ్ విధానాన్ని 1991లో రద్దు చేసినప్పటికీ కొన్ని భద్రత మరియు వ్యూహాత్మకమైనటువంటి వస్తువుల ఉత్పత్తి విషయంలో ఆహార సంబంధిత మరియు రక్షణ సంబంధిత మరియు వాతావరణ సంబంధిత వస్తువుల విషయంలో పాక్షికంగా లైసెన్సింగ్ విధానాన్ని కొనసాగించారు. అన్ని పరిశ్రమలకు లైసెన్స్ ఎత్తివేయలే. హజార్డ్ కెమికల్స్ కానీ, అలాగనే అప్పుడు 1991లో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ కానీ, ఎక్స్ప్లోజివ్ గూడ్స్ కానీ, అండ్ టొబాకో ప్రొడక్ట్స్ కానీ, ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ కానీ, నార్కోటిక్స్ కానీ, ఓకేనండి, ఇట్లాంటి కొన్ని రకాల 6 రకాల ఉత్పత్తులు 1991కి వచ్చేసరికి 1999కి వచ్చేసరికి 6 రకాల ఉత్పత్తులకు లైసెన్సింగ్ విధానాన్ని కంటిన్యూ చేసిండ్రు. సో ఇది కరెక్టే. 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో భద్రత మరియు వ్యూహాత్మక వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకు లైసెన్సింగ్ తప్పనిసరి చేశారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్లకు నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఏ అన్నది ఆరుకు సరైన వివరణ కాదా అని తెలియాలంటే బుక్ నాలెడ్జ్ సరిపోదు, అంతకు మించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర కావాలి. ఓకేనండి, అంతకు మించినటువంటి నాలెడ్జ్ నీ దగ్గర ఉంటేనే మిగతా వాళ్ళకన్నా నువ్వు 5 నుంచి 10 మార్కులు ఎక్కువగా స్కోర్ చేస్తావు. ఇట్లాంటి క్వశ్చన్ పేపర్లో కనీసం 5 నుంచి 10 మార్కులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది బుక్ నాలెడ్జ్ సరిపోదు ఇట్లాంటి క్వశ్చన్స్కి, అంతకు మించినటువంటి నాలెడ్జ్ కావాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్ అంటే, ఎవరైతే పుస్తకాన్ని అర్థవంతంగా చేసుకొని ఓకేనండి చదువుతారో వాళ్ళకి, సబ్జెక్ట్కి డెప్త్గా వెళ్ళి చదువుతారో వాళ్ళకు మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. సో లేదా ఏదైనా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, కొన్ని ఉదాహరణలు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అక్కడ వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీకు క్లారిటీ రావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. 1991లో లైసెన్సింగ్ పరిధిలో గల పరిశ్రమల సంఖ్యలో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కూడా ఒక సంస్థ. డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్కి సంబంధించినటువంటి సంస్థలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని ఉండేది. 1999 తర్వాత డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ని డీలైసెన్స్ చేశారు.
డీలైసెన్స్ చేయడం ఇన్ ద సెన్స్ ఎవరైనా సరే డ్రగ్స్ అండ్ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయాలి అంటే లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లైసెన్స్ తప్పనిసరి కాదు. ఎందుకు చేశారు సార్ అంటే, ఎప్పుడైతే డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీకి లైసెన్స్ తప్పనిసరి చేశారో అప్పుడు డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ అనేటువంటిది ఒక పెద్ద హెడేక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుని సంస్థలు ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలంటే తలకు మించిన భారం అయ్యేది. అందుకే ఇష్టం వచ్చినట్టు కంపెనీలు పుట్టుకొచ్చేటువంటివి కావు. ఎప్పుడైతే డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీని డీలైసెన్స్ చేశారో అంటే ఎవరైనా సరే ఫార్మాసిటికల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే ఫార్మాసిటికల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే కుప్పలు తెప్పలుగా ఫార్మా కంపెనీలు పుట్టుకొస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? పోటీ పెరుగుతుంది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ని లైసెన్సింగ్ పరిధిలో నుంచి తప్పిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా కుప్పలు తెప్పలుగా ఫార్మా కంపెనీలు పుట్టుకొస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? ఎవరైనా పేదలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫార్మా ఉత్పత్తులు తక్కువ ధర వద్ద కొనాలి అంటే సంస్థలు కూడా తక్కువ ధర వద్ద ఆ ఫార్మా ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలి. అలా అందుబాటులో ఉంచాలంటే వాటి మధ్య పోటీ పెంచాలి. పోటీ పెంచాలంటే లైసెన్స్ తీసేయాలి. ఇక్కడ లైసెన్స్ తీసేయాలనే అంశం ఇవ్వలేదు, లైసెన్స్ తీసుకోవాలని అన్నాడు. లైసెన్స్ తీసుకుంటేనే సంస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి వీలవుతుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడైతే లైసెన్స్ తప్పనిసరి చేశారో అప్పుడు పరిశ్రమల మధ్య పోటీ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ సరళీకరణ పోటీ మార్కెట్ని పెంచింది, లైసెన్స్ సంబంధిత ఉత్పత్తుల్లో పోటీని తగ్గించింది. సో ఇక్కడ పోటీని తగ్గించింది అనేటువంటి స్టేట్మెంట్ మనం ఆర్ స్టేట్మెంట్లో చూస్తాము, పోటీని పెంచిందని చెప్పేసి ఏ స్టేట్మెంట్లో చూస్తాము. సో అలాంటప్పుడు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఎట్లా సెట్ అవుతుంది? సెట్ కాదు. సో ఏ అనేటువంటిది ఆరుకు సరైన వివరణ కాదు. అర్థమవుతుందండి? లైసెన్సింగ్ పరిధిలో కనుక పెడితే సంస్థల మధ్య పోటీ తగ్గిపోతుంది, ఇక్కడ సరళీకరణ చేస్తే సంస్థల మధ్య పోటీ పెరుగుతుంది. సో ఏకు ఆర్ అనేటువంటిది సరైన వివరణ కాదు. ఇంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? పుస్తకాన్ని అర్థవంతమైనటువంటి వేలో చదువుకునేటువంటి యాస్పిరెంట్కి మాత్రమే ఇంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. లేదా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దగ్గర, ఇంత ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ దగ్గర ఎవరైతే క్లాసులు వింటారో అలాంటి వాళ్ళకు ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో మీకు ఉద్యోగం వస్తుందా రాదా అని నిర్ణయించేటువంటి అంశాలలో ఇలాంటి క్వశ్చన్స్ అత్యంత కీ రోల్ పోషిస్తాయి. సో మరి మీ దగ్గర ఏ స్థాయి నాలెడ్జ్ ఉండాలో, మీరు ప్రిపరేషన్లో ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలనేటువంటిది ఇక్కడ మీరు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. సో ప్రిపరేషన్ విధానంలో ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. చదువుతున్నప్పుడు ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా ఉండాలి, సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. సో చూడండి, క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది, మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీరు బట్టి పట్టుకుంటూ కూర్చుంటే రోజులంతా దానికే సరిపోతాయి. బట్టి నాలెడ్జ్ ఎగ్జామ్కి పనికి రాదు. కాబట్టి కాన్సెప్ట్లు పట్టండి. ఎగ్జామినర్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏపీలో నేను చాలా వరకు క్వశ్చన్ పేపర్లు చూశాను, గ్రూప్ 1 స్థాయి క్వశ్చన్ చూశాను, గ్రూప్ 2 స్థాయి క్వశ్చన్ చూశాను. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే చాలా ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్లు పడుతూ సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళండి, బట్టి అయితే పట్టకండి. ఏదైనా ఒక పదాన్ని మీకు గుర్తుండట్లేదు అనుకుంటే ఒక దగ్గర రాసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోండి. రివిజన్కి కావాల్సినంత టైం ఉంది మీకు ఇప్పటికీ కూడా. సుమారుగా ఫిబ్రవరి 25 అంటే దగ్గర 50 రోజులకు పైగా మీకు సమయం ఉంది. సో ఎకానమీ లాంటి సబ్జెక్టులను రివిజన్ చేసుకోవడానికి మీరు టైం పెట్టుకోండి. సో చదువుతున్నప్పుడు నేను చెప్పినటువంటి విధంగా చదవడానికి ట్రై చేయండి. ఓకేనండి? ఇది రెండవ వర్షన్. ఒకటిది మంచి పుస్తకం మీ దగ్గర ఉందో లేదో చూసుకోండి. రెండోది చదువుతున్నప్పుడు మీకు ఈ స్థాయి నాలెడ్జ్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇక మూడవ అంశం వచ్చేసి డేటా బేస్డ్ క్వశ్చన్స్ దగ్గర చాలామంది, తెలంగాణలో అయితే ఏకంగా డైరెక్ట్ డేటా మీదనే క్వశ్చన్స్ అడిగారు, ఏపీలో అట్లా అడిగారు. ఏపీలో ఖచ్చితంగా డేటా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా వరకు అనలైజ్ చేశాను, డేటా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సుమారుగా 75 క్వశ్చన్స్లో 10 నుంచి 15 క్వశ్చన్స్ డేటా క్వశ్చన్స్ ఉంటాయి. డేటా మీద డైరెక్ట్గా పడవచ్చు, లేదా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎకానమీ చదువుతున్నప్పుడు బాగా స్ట్రగుల్ అయ్యేటువంటిది డేటా దగ్గరే స్ట్రగుల్ అవుతారు. ఆ డేటా అనేటువంటిది కొన్ని చోట్ల మాత్రమే రీసెంట్ డేటా ఏదైతే ఉందో 23-24 డేటా ఏదైతే ఉందో అది మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్ డేటాను కంపేర్ చేయడానికి ట్రై చేయండి. కంపేర్ చేయడం అంటే ఎట్లా? గత సంవత్సరాలతో పోల్చుకుంటే పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు వరి ఉత్పత్తి విస్తీర్ణం ఇదే కనుక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా గత 4 సంవత్సరాల్లో వరి విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందో చూసుకోండి. అలాగే వరి ఉత్పత్తి పెరుగుతుందా తగ్గుతుందా చూడండి. లేదా వరి ఉత్పత్తి గత 4 సంవత్సరాలలో ఉత్పత్తి ఆధారంగా ఆరోహణ క్రమము అవరోహణ క్రమము అడుగుతాడు. సో గత 4 సంవత్సరాలలో వరి రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి అయింది, వరే కాకుండా ఇతర పంటలు కూడా ఎంత ఉత్పత్తి అయినాయి, ఆ ఉత్పత్తిని ఎక్కువ నుంచి తక్కువ నుంచి ఎక్కువకు అరేంజ్ చేయమంటాడు. సో అప్పుడు నువ్వేం చేయాలి? డేటా కాదు బట్టి పట్టాల్సింది. ఎక్కువ నుంచి తక్కువ నుంచి ఎక్కువకు నువ్వు అరేంజ్ చేయగలుగుతావా లేదా ఎగ్జామ్లో అనేటువంటి చూసుకోండి. ఓకేనండి?
సో అట్లా డేటా చదివేటప్పుడు రీసెంట్ ఇయర్స్ డేటా అయితేనేమో ఖచ్చితంగా అది గ్రోత్ రేట్స్ దగ్గర కానీ, నేషనల్ ఇన్కమ్ దగ్గర కానీ, లేదనుకుంటే ఏదైనా సరే కొత్తగా ఇండెక్సెస్ వస్తూ ఉంటాయి, అభివృద్ధి సూచీలు వస్తుంటాయి, వాటికి సంబంధించిన ర్యాంకులు కానీ, వాల్యూస్ కానీ అవి ఖచ్చితంగా ఒక దగ్గర రాసుకొని వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి. అది రీసెంట్ డేటా అయితే. ఓల్డ్ డేటా అనేసరికి ఏం చేస్తారంటే కంపేర్ చేస్తారు. ఇంకొకటి, నువ్వు రాసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి నువ్వు అది గుర్తించగలిగితే చాలు. సో దానికోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. సో డేటా బేస్డ్ క్వశ్చన్ దగ్గర కాస్త అలర్ట్గా ఉండండి. రేపు ఎగ్జామ్లో ఇంకొకటి, ఎకానమీకి సంబంధించినటువంటి టర్మినాలజీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో సెట్ అవుతుంది, మరొకటి దాన్ని తెలుగులోకి సాఫ్ట్వేర్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తారు. సో ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ తెలుగులో కనుక అర్థం కాకపోతే ఇమీడియట్లీ ఇంగ్లీష్ వర్షన్కి వెళ్ళండి. ఇంగ్లీష్ వర్షన్ చూసి అప్పుడు తెలుగులోకి రావడానికి ట్రై చేయండి. ఓకేనండి. సో ఈ 4 జాగ్రత్తలు కనుక పాటించగలిగితే మిగతా వాళ్ళకన్నా మీరు 5 నుంచి 10 మార్కులు ఎక్కువగా సాధించి మార్కులు మంచి స్కోరింగ్తో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కొద్ది మార్కుల తేడాతోనే మంచి ఉద్యోగాన్ని కోల్పోయి మంచి స్కోర్ వచ్చినప్పటికీ మీకన్నా ముందు ఉన్న వారితో కంపేర్ చేసుకుంటే 4-5 మార్కులు వెనకబడిపోయి సో మీరు డిసప్పాయింట్ అయ్యే పోస్ట్లో ఉండే ప్రమాదం ఉంది. సో అలాంటి కాకుండా మీరు అనుకునేటువంటి పోస్ట్లో కనుక ఉండాలనుకుంటే ఆ 4-5 మార్కులు కూడా గెటన్ కావాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఏరియాలను మీరు చూసుకొని వెళ్ళాలి. సో కఠోరమైనటువంటి శ్రమ తప్పనిసరిగా అవసరము, లాంగ్ టైం ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరము, పక్కా ప్రణాళికతో కూడిన ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరము. ఆ వేలో మీరు ఉన్నారు, ఆల్రెడీ లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నారు, పక్కా ప్రణాళికతో ఉన్నారు, సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. చివరి క్షణంలో ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో, ఎక్కడైతే మీరు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో దాన్ని కాస్త ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నేను సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి ఈ ఏరియాస్ కూడా కొన్ని ఇంపార్టెంట్తో కూడినటువంటి ఏరియాస్ ఉంటాయి, అవి కూడా మీకు నేను స్ట్రెచ్ చేసి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. కాస్త ఈ తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇక రాబోయేటువంటిది ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ కాబట్టి ఎకానమీకి సంబంధించిన 75 మార్కుల్లో ఎవరైతే ఈ 75 మార్క్స్కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం పేపర్ స్టాండర్డ్ని బట్టే కట్ ఆఫ్ అనేది నిర్ణయించుకుంటాం. కానీ 50+ స్కోర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. 50+, ఒకవేళ పేపర్ ఈజీగా ఉందనుకోండి చాలామంది 60-70 కూడా చేయగలుగుతారు పేపర్ ఈజీగా ఉంటే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేపర్ ఈజీగా ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. సో పేపర్ కనుక టఫ్ కనుక వచ్చినా, ఎంత టఫ్ వచ్చినా మీరు కనీసం 50 మార్కులకు పైగా స్కోర్ చేయగలగడానికి సిద్ధంగా ఉండండి. అలా ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇంపార్టెంట్ ఏరియాస్. సో చూడండి, మనకు సిలబస్ కాపీని ఒకసారి చూద్దాము. ఇది సిలబస్ కాపీ. ఇండియన్ ఎకానమీకి సంబంధించి 3 యూనిట్లు ఇచ్చారు, అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి 2 యూనిట్లు ఇచ్చాడు. చూస్తే మొత్తం టోటల్గా 5 యూనిట్లు కనపడుతున్నాయి. 75 మార్కులకు 5 యూనిట్లు. సో 5 యూనిట్లు 75 మార్కులు. సో ఒక్కొక్క యూనిట్కి 15 మార్కులు, 15 మార్క్స్కి ఒక యూనిట్ చొప్పున మనం బేరీజ్ వేసుకున్నా మనం 15 వెయిటేజ్ని బట్టే ప్రిపరేషన్ ఉండాలి. అలా అని చెప్పేసి నాకు జాతీయ ఆదాయం అంటే ఇష్టం అని చెప్పేసి జాతీయ ఆదాయం దగ్గర కూర్చొని పొద్దు సమానం కుస్తీ పడ్డా దాని నుంచి 15 మార్కులు రావు. ఎందుకంటే జాతీయ ఆదాయం ఫస్ట్ యూనిట్లో ఒక పార్ట్ మాత్రమే, నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ యూనిట్లో ఒక పార్ట్ మాత్రమే. అదే ఫస్ట్ యూనిట్లో నేషనల్ ఇన్కమ్తో పాటు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే ఇంకొక చాప్టర్ ఉంది. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఇంకొక చాప్టర్ ఉంది. అలాగే స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అని ఇంకొక చాప్టర్ ఉంది. దాంతోపాటు న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటిది ఇంకొక చాప్టర్ ఉంది. దీనికి అనుబంధంగానే నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఉంచారు. సో నీతి ఆయోగ్ అనేటువంటిది పెద్ద చాప్టర్ కాకపోయినా మిగతా అన్ని కూడా పెద్ద చాప్టర్లే. గతంలో ఒక్కొక్క యూనిట్ కింద ఉండేటువంటివి. సో ఇందులో మొత్తం టోటల్గా మీరు చదువుకోవడానికి 4 యూనిట్లు ఉన్నాయి. 4 యూనిట్లు ఉన్నాయి. ఏంటివి 4 యూనిట్లు? నేషనల్ ఇన్కమ్ ఒక యూనిట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇంకొక యూనిట్, ఆ తర్వాత ప్లానింగ్ ఇంకొక యూనిట్, ఆ తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంకొక యూనిట్. సో ఇప్పుడు 4 యూనిట్లు కలిపితే నీకు 15 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 15 మార్క్స్ ఉన్నాయి, 4 యూనిట్లు కలిపితే 15 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నువ్వు ఎంత వెయిటేజ్ చేయాలో, ఎంత టైం పెట్టుకోవాలనేది ప్లాన్ చేసుకొని చదవండి. అర్థమవుతుందండి. అలాగనే ఇప్పుడు మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఫారిన్ ట్రేడ్ అనేది ఉన్నది. ఇక్కడ 3 చాప్టర్లు, ఒకప్పుడు కూడా ఒకటే యూనిట్, ఇప్పుడు కూడా ఒకటే యూనిట్. కానీ ఇక్కడ 3 డైమెన్షన్లో మన ప్రిపరేషన్ ఉండాలి. మనీ బ్యాంకింగ్ ఒక డైమెన్షన్, పబ్లిక్ ఫైనాన్స్ ఇంకొక డైమెన్షన్, అలాగనే ఫారిన్ ట్రేడ్ అనేటువంటిది ఇంకొక డైమెన్షన్. 3 డైమెన్షన్లో మన మార్కుల వెయిటేజ్ని ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ ఉండాలి. చాలామంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉపయోగం ఉండదు. కాస్త బీ అలర్ట్. ఇంకా మీకు 50 డేస్కి పైన టైం ఉంది కాబట్టి స్కోరింగ్ ఏరియా ఎక్కడైతే ఎక్కువ ఉందో దానికి ఎక్కువ టైం పెట్టండి. అర్థమవుతుందండి. మీరు ఈ చాప్టర్, 2వ చాప్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. నిజంగా చెప్తున్నాను, డిసైడెడ్ ఫ్యాక్టర్ కూడా ఈ 2వ చాప్టరే. స్కోరింగ్ ఎక్కువ కవర్ అవుతుంది, 15 మార్క్స్ కవర్ అవుతాయి ఇక్కడ.
సో ఒక చాప్టర్కి 15 మార్క్స్ తీసుకుంటే ఇక్కడ మీకు ఒకప్పుడు ఒకటే చాప్టర్, ఇప్పుడు కూడా ఒకటే చాప్టర్. ఇదంతా కూడా ఒకప్పుడు ఒకటే యూనిట్, ఇప్పుడు కూడా ఒకటే యూనిట్. దీనికి పెద్దగా సిలబస్ ఉండదు. కానీ ఫస్ట్ యూనిట్ మీరు డీల్ చేయాలంటే కొన్ని వందల పేజీలు చదవాలి. కానీ సెకండ్ యూనిట్కి అన్ని వందల పేజీలు అవసరం లేదు. సో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎఫెక్ట్గా చదవగలగాలి. ఆ ఎఫెక్ట్గా చదివితే నువ్వు ఎక్కువ స్కోర్ చేస్తావు. కాబట్టి ఎఫెక్ట్గా చదవడానికి ట్రై చేయండి. సెకండ్ యూనిట్ మంచి ప్లేజింగ్ అవుతుంది మీకు. ఇంకా తర్వాత నెక్స్ట్ థర్డ్ యూనిట్ అనేటువంటిది గతంలో 2 యూనిట్లు, ఇక్కడికి వచ్చేసరికి ఒకటే యూనిట్ అయింది. గతంలో ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక యూనిట్ ఉండేది, అలాగే అగ్రికల్చర్ ఒక యూనిట్ ఉండేది, అలాగే ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇంకొక యూనిట్గా ఉండేది ఉంటుంది. వ్యవసాయ రంగం ఒక పెద్ద చాప్టర్ అండి. ఇదివరకు కూడా మొత్తం సిలబస్లో వ్యవసాయ రంగం అంత పెద్ద చాప్టర్ ఇంకొకటి ఉండేటువంటిది కాదు. సో అంత పెద్ద చాప్టర్ని పరిశ్రమలు మరియు సేవా రంగానికి కూడా అనుబంధం చేసి ఒక యూనిట్ చేశారు. సో వ్యవసాయ రంగము మీకు ఇక్కడ టర్మినాలజీ ఇబ్బంది పెట్టదు. వ్యవసాయ రంగంలో మీరు ఈజీగా మార్కులు సాధించవచ్చు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం చాప్టర్ చదవండి. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, గుర్తుంటుందా, గుర్తున్నట్లేదా అనేది పక్కగడదాం. మొత్తం ఒకసారి రివిజన్ చేయండి. ఒక్కసారి మొత్తం చదవండి, రెండవసారి రివిజన్ చేయండి. మొదటిసారి మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ఒక పేపర్ని నువ్వు ఎలాగైతే చదువుతున్నావో, ఒక విషయం తెలుసుకోవాలని నువ్వు ఎట్లయితే నువ్వు ఇంటెన్షన్గా పేపర్ చదవడానికి నువ్వు ఎట్లయితే కృషి చేస్తుంటావో, సేమ్ అదే విధంగా ఇక్కడ నువ్వు పేపర్ మొత్తం చదువు. అగ్రికల్చర్ టాపిక్ మొత్తం కూడా దాని మీద ఏముందనేది అవగాహన చేసుకోవడానికి ట్రై చేయి. ఆ తర్వాత సెకండ్ టైం రివిజన్ చేయి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. జాతీయ ఆదాయం దగ్గర మస్తు కష్టపడాల్సి వస్తుంది. అలాగనే ఈ ప్లానింగ్ దగ్గర కూడా మస్తు ఓవర్ డేటా ఉంటుంది. అలాగనే న్యూ ఎకనమిక్ రిఫార్మ్స్ దగ్గర కూడా కాస్త టర్మినాలజీ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. సబ్జెక్ట్ ఒక పట్టాన మనకి ఎక్కదు అది. సో అగ్రికల్చర్ టాపిక్ అలా కాదు, నువ్వు చదివే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా చదివే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. అలాగనే సర్వీస్ సెక్టర్ కూడా అర్థమవుతూ ఉంటుంది. సో భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ, దాని యొక్క విభాగాల వాటాలు కానీ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు చదువు, డెఫినెట్గా మాకు వస్తుంది. మీకు కావాలంటే రేపు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాము. భారత జీడిపిలో వ్యవసాయము దాని అనుబంధ రంగాల వాటాలు కానీ, పరిశ్రమలు మరియు సేవల యొక్క అనుబంధ రంగాల వాటాలు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. వాటి యొక్క గ్రోత్ రేట్స్ మీద కూడా క్వశ్చన్ ఉంటుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాల గ్రోత్ రేట్, పరిశ్రమలు దాని అనుబంధ రంగాల గ్రోత్ రేట్, అలాగే సేవలు దాని అనుబంధ రంగాల గ్రోత్ రేట్ దీన్ని దాటిపోదు. లేదా పారిశ్రామిక రంగంలో అధిక వాటా కల్పించే విభాగం ఏంటి, అతి తక్కువ వాటా కల్పించే విభాగం ఏంటి, సేవా రంగంలో ఎక్కువ వాటా కల్పించే విభాగం ఏంటి, తక్కువ కల్పించే విభాగం ఏంటి, ఇవి చూసుకోండి. ఓకేనండి. అలాగే పరిశ్రమలు అన్నాడు కాబట్టి సిలబస్ ప్రకారంగా ఏదైతే అడుగుతున్నాడో ఆ ఏరియాలను ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉందో ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో ఇందులో పారిశ్రామిక రంగానికి ఎప్పుడైతే వచ్చిండ్రో మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను ఖచ్చితంగా చూడండి. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో సి రంగరాజన్ కమిటీ కానీ, పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ, అలాగే పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ 1996 జి రామకృష్ణ కమిషన్ కానీ ఖచ్చితంగా మనం హైలైట్ చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి సబ్-హెడింగ్స్ చూసుకోండి. పుస్తకంలో ఆ సబ్-హెడింగ్ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళండి. ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో కొన్ని పుస్తకాలలో అనవసరమైనటువంటి మ్యాటర్ కూడా ఉంటుంది. దానివల్ల మీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇచ్చినటువంటి సబ్-హెడింగ్స్ మొదలు పెట్టుకోండి. ఆ సబ్-హెడింగ్స్ దగ్గర మీకు వెళ్ళి సిలబస్ కవర్ చేయండి. 1-2 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు అది గుర్తుండిపోతుంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఆ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పిన ప్రికాషన్స్ చూసుకోండి. దాంతోపాటు ఈ సిలబస్ ప్రకారం మన ప్రిపరేషన్ ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే కదండి. సో ఇట్లా మీరు చదివేటప్పుడు మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్కి, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్కి కాస్త వెయిటేజ్ ఎక్కువ ఇవ్వండి. చదువుతున్నప్పుడు కాస్త కొంచెం పదాలు అంత ఈజీగా అర్థం కావు. దీంట్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మెరిట్ స్కోర్ వస్తుంది. మిగతా చోట కష్టం ఎక్కువ ఉంది, మార్కులు తక్కువ ఉన్నాయి. ఇక్కడ కష్టం తక్కువ ఉంది, మార్కులు ఎక్కువ ఉన్నాయి. పట్టండి కాస్త. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు పేపర్ చేయనట్టు చదువుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ సెకండ్ టైం రివిజన్ చేయండి. వీలైతే మీకు టైం ఉంటే థర్డ్ టైం, మీరు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. అది కూడా ఇన్ టైంలో మన ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. మిగతా సబ్జెక్టుల మీద బర్డెన్ పడకుండా చూసుకోండి. ఇదొకటి. దీని తర్వాత నెక్స్ట్ మన ఏపీ ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ కూడా మంచి వెయిటేజ్ ఉంది. మరి ఎగ్జామినర్ బ్లూ ప్రింట్ ఫాలో అవుతాడా లేదా తెలియదు. ఒక్కొక్క యూనిట్ నుంచి 15 మార్క్స్ అడగాలి. అడుగుతాడా లేదా తెలియదు. ఒకవేళ అడిగితే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఈ చాప్టర్ కూడా మంచి చాప్టర్. మరి దీనికి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మీ యొక్క ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దాని నుంచి సోర్స్ మీకు కావాల్సినంత సోర్స్ ఉంది. దాంట్లో ఈ చాప్టర్కి సంబంధించిన కావాల్సినంత సోర్స్ ఉంది. కాబట్టి రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖ చిత్రంకి వెళ్ళేసి అందులో హెడ్డింగ్ తీసుకోండి, పబ్లిక్ ఫైనాన్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది బాగా చదవండి. మంచి సోర్స్ అవుతుంది, మస్తు ఉపయోగపడుతుంది మీకు ఆ సర్వే. దాంతోపాటు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కానీ, స్టేట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, స్టేట్కి సంబంధించినటువంటి సర్వీస్ సెక్టర్ కానీ ఇది కూడా
ఒకప్పుడు 2 యూనిట్లుగా ఉండేది, ఇక్కడ 1 యూనిట్ కిందకి వచ్చింది. సో కాబట్టి మీరు అగ్రికల్చర్ సెక్టర్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఇచ్చినటువంటి సబ్ హెడింగ్స్కి వెళ్ళండి. సో పంటల విధానం ఎలా ఉంది, క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఏమున్నాయి, అలాగే దాంతోపాటు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎలా ఉంది, స్ట్రాటజీస్ కానీ స్కీమ్స్ కానీ అండ్ ప్రోగ్రామ్స్ కానీ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని హైలైట్ చేసుకొని చదువుకోండి. సిలబస్ ప్రకారంగా మన ప్రిపరేషన్ కొనసాగుతుందో లేదో చూసుకోండి. ఓకేనండి. మనం ఇచ్చినటువంటి పుస్తకాల్లో కూడా సిలబస్ తగ్గట్టుగా ఆ ఏరియాకి వెళ్ళేసి ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్, మిగతా వాళ్ళ కన్నా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మొత్తం టోటల్గా 5 యూనిట్లకి ఇవి మొత్తం చూస్తుంటే 5 యూనిట్లే కనపడుతున్నాయి, కానీ లోపలికి వెళ్ళి స్టడీ చేస్తే మొత్తం 10 యూనిట్లు ఇవి. ఒకప్పుడు 10 యూనిట్లు, ఇప్పుడు 5 యూనిట్లుగా కనపడుతున్నాయి. ఒకప్పుడు 150 మార్కులకు ఎంత సిలబస్ ఉండేదో ఇప్పుడు 75 మార్కులకు కూడా అంతే సిలబస్ ఉంది. మీరు ఈ సిలబస్ విషయంలో ఏం తగ్గలేదు, మార్కులు మాత్రమే తగ్గినాయి. సిలబస్ అంతే ఉంది, అదే సిలబస్ ఉంది. ఒకప్పుడు 150 మార్కుల ప్రిపరేషనే ఇప్పుడు 75 మార్కులకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ప్రిపరేషన్లో పక్క ప్లాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా 2 లేదా 3 రివిజన్లు పడేటట్టుగా ప్లాన్ పెట్టుకోండి. మీరు చివరి రోజు వరకు కూడా ప్రిపేర్ అవుతూ ఉండి ఒక రివిజన్ కూడా పడలేదు అనుకోండి, మీరు ఫెయిల్ అవుతారు. నేను చెప్తున్నా కదా, మీరు ఎగ్జామ్ నాటికల్లా కనీసం 2 రివిజన్స్ అయినా పడేటట్టు చూసుకోండి. మినిమం 2 రివిజన్లు, లేదా వీలైతే మీరు 3 రివిజన్స్ పడే విధంగా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే అకాడమీలో మంచి స్కోర్ చేయవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ ఈ తక్కువ టైంలో అయినా సరే షార్ట్ టర్మ్లో మాకు కాస్త రివిజన్ క్లాసులు కానీ కాస్త ఇంపార్టెంట్ ఏరియాస్, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదృష్టం పనిచేయదు, మీ యొక్క వర్కే పనిచేస్తుంది. నెగిటివ్ మార్క్స్ ఉన్న చోట మనం ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏరియాస్, గతంలో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డ్యామ్ షూర్గా 100% అది సక్సెస్ అయ్యింది. సో ఆ స్ట్రాటజీని మళ్ళీ అప్లై చేసేటువంటి విధంగా ఈ 75 మార్కులకు గాను కనీసం 50 మార్కులు మనం దాటించుకోవడానికి కావాల్సినటువంటి గైడ్లైన్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది కాల్స్ రూపంలో అడుగుతున్నారు. సో యూట్యూబ్లో ఏపీకి సంబంధించి కాస్త ఇంపార్టెంట్ వీడియోస్ చేయండి సార్ అని కూడా యూట్యూబ్లో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. సో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం, వీలైతే 40 లేదా 45 డేస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ 45 డేస్ ప్రోగ్రామ్స్లో మనం తీసుకునేటువంటి స్ట్రాటజీ ఎలా ఉండాలనుకుంటున్నామంటే, సరే అది ఫ్రీ ఇస్తున్నామా లేదా తక్కువ అమౌంట్తో మేము మ్యాక్సిమం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 23న జరగబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీ పరంగా ఎవరు డిస్టర్బ్ కాకుండా మంచి స్కోర్ సాధించడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్తో ఒక్కొక్క చాప్టర్కి కనీసం 3 లేదా 4 రోజులు టైం పెట్టుకొని దాంట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నింటినీ కూడా కాస్త హైలైట్ చేసుకుంటూ ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా కొంత ఇంపార్టెంట్ ఏరియాలు మీకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. సో మీకు త్వరలోనే దానికి సంబంధించినటువంటి న్యూస్ మీకు అందుబాటులో తీసుకొస్తాం. అది ఫ్రీ ఆఫ్ కాస్టా లేదా లిటిల్ బిట్ అమౌంటా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే ఏమవుతుందంటే దానికి విలువ లేకుండా పోతుంది. సో కాబట్టి అతి తక్కువ అమౌంట్తో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి విధంగా అతి తక్కువ అమౌంట్తో మీకు ఒక మంచి కోర్స్ లాంచ్ చేసేసి ఎకానమీకి సంబంధించి 40 రోజుల పక్క ప్రిపరేషన్ ప్లాన్తో మీ ముందుకు రావాలని చూస్తున్నాం. మ్యాక్సిమం దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేటువంటిది మీకు ఈ వారం రోజుల్లోనే ఇస్తాం. మ్యాక్సిమం జనవరి 1st వీక్లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మీకు సంబంధించినటువంటి ఆ 40 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైము ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళకి మీకు ఐడియా ఉందో లేదో, కర్నూలులో బ్యాచ్ నడిచింది. ఐ థింక్ 2018 మే 5 అనుకుంటా ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ పెట్టారు. అందులో 150 మార్కుల్లో ఎకానమీకి 50 మార్కులు. వీరందరూ మెయిన్స్కి అర్హత సాధించాలంటే 150కి ఖచ్చితంగా 105 మార్కులు తెచ్చుకుంటేనే, 150కి 105 మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మెయిన్స్కి అర్హత సాధిస్తారు. అలాంటప్పుడు కర్నూలులో వివేక్ అకాడమీ అని ఒకటి ఉండేది, ఇప్పుడు లేదు, వివేక్ అకాడమీ లేదు. సో కె వెంకటేశ్వరరావు సార్ అని చెప్పేసి కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్తో అయినటువంటి సార్ వారు ఇది మెయింటైన్ చేస్తూ ఉండేది. ఆ వివేక్ అకాడమీ ఇప్పుడు లేదు, క్లోజ్ అయింది. కానీ అక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉండేది. సో వారికి నేను ఎకానమీ డీల్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది, మే 5కు ఎగ్జామ్ ఉంది. కానీ వాళ్ళకు ఫిబ్రవరిలో కూడా నేను ఏం సిలబస్ స్టార్ట్ చేయలేదు, అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, కనీసం ఒక్క చాప్టర్ మీద కూడా వాళ్ళకి అవగాహన లేదు. కానీ అయినా కూడా వాళ్ళ ఎకానమీలో 50 మార్కులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. సో వారికి నేను ఫిబ్రవరిలో కంటిన్యూషన్గా 35 ఫిబ్రవరి మరియు మార్చ్ కలుపుకొని
35 రోజులు క్లాస్ తీసుకున్నాను. కరెక్ట్గా 35 డేస్లో ఓవరాల్గా సిలబస్ కంప్లీట్ చేశాను. వాళ్ళకి అస్యూరెన్స్ కూడా ఇచ్చాను. మీకు 150 మార్కులకు 105 మార్కులు వస్తే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి గెటన్ అవుతారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా 35 మార్కులు మీరు ఆన్సర్ చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి భరోసా నాది అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో అలా ఇస్తూ, ఎందుకంటే 150 మార్కుల్లో 53 సెక్షన్లు ఇచ్చారు. ఒక్కొక్క సెక్షన్లో 35 మార్కులు, ఒక్కొక్క సెక్షన్లో 35 మార్కులు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా 105 మార్కులు అవుతాయి. సో ఆ రకంగా ఎకానమీలో 50కి 35 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మెయిన్కి సెలెక్ట్ అవుతారు. సో ఆ ఇంటెన్షన్తో నేను వాళ్ళకు హామీ ఇచ్చి కరెక్ట్గా ఎగ్జామ్కి ముందు 35 డేస్లో మీరు ఏమీ చదవద్దు, నేను ఇచ్చేటువంటి మెటీరియల్ ఫాలో అవ్వండి, నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ రాయండి, ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా వినండి, మీరు ఖచ్చితంగా 35 మార్క్స్ క్లాస్ చేస్తారని చెప్పేసి నేను భరోసా ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్లో ఆ 35 డేస్ క్లాస్లో 48 మార్కులు మనం కవర్ చేసినాం. ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే మనం చెప్పింది మీరు ఖచ్చితంగా ఆ బ్యాచ్లో ఉన్నట్లయితే డెఫినెట్గా కింద మెసేజ్ రూపంలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ చాలామందికి ఆ ఎగ్జామ్లో సెక్షన్ 1 సెక్షన్ 2 కన్నా సెక్షన్ 3 ఈజీ అనిపించింది, ఎకానమీయే ఈజీ అనిపించింది. నిజంగా చెప్పాలంటే చాలామంది ఆ రోజు ఎకానమీలో 40+ స్కోర్ చేసి వారు చాలామంది మెయిన్స్కి అర్హత సాధించారు. అదే బ్యాచ్లో ఉండేటువంటి కొంతమంది పంచాయత్ సెక్రటరీ కానీ ఎస్జిటి టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా ఆర్సిరెడ్డిలో హైదరాబాద్లో ఏవీ కాలేజీలో క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళు కార్ తీసుకొని కర్నూలు నుంచి హైదరాబాద్ దాకా వచ్చారు. సార్ మేము ప్రిలిమ్స్ చాలా ఈజీగా గెటన్ అయినాం, మెయిన్స్ కూడా మీరు వచ్చి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ వెళ్ళలేకపోయాను. నేను ఏపీ వాళ్ళకి డీల్ చేసిన లాస్ట్ బ్యాచ్ అదే. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ ఏపీ వాళ్ళకి ఎక్కడ కూడా క్లాసులు తీసుకోలేదు. ఎందుకంటే హైదరాబాద్లోనే తెలంగాణ వారికి ఈ ఆర్సిరెడ్డిలో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఏపీ దాకా వచ్చి ఏపీ స్టూడెంట్స్కి మనము సర్వీస్ చేయలేకపోయినాం. ఆ తర్వాత హరీష్ అకాడమీ యాప్ ద్వారా ఇండియన్ ఎకానమీ కోర్స్ ఒకటి ఏపీ వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలామంది ఏపీకి సంబంధించినటువంటి మిత్రులు ఈ కోర్సు క్లాస్ విన్న తర్వాత చాలా 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 హ్యాపీగా కాల్ చేసి సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో రేపు గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఇండియన్ ఎకానమీ పార్ట్ వరకు మనం హరీష్ అకాడమీ యాప్లో చెప్పుకున్నాం కాబట్టి రేపు గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఇండియన్ ఎకానమీ పార్ట్కు చూడండి 5 యూనిట్లలో 3 యూనిట్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించే ఉన్నాయి. మీరు మంచి స్కోర్ కనుక తీసుకురాగలిగితే, మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాగలిగితే రేపు సక్సెస్ అవ్వడానికి కూడా ఎక్కువ సోర్స్ ఉంది. సో తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్గా మనం గ్రూప్ 2 గ్రూప్ 3 కంప్లీట్ చేసుకున్నాం. మన పుస్తకంలో తెలంగాణలో 150 మార్కులకు గాను అందరూ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎకానమీలో 70 మార్కులు వస్తే గొప్ప అని చెప్పేసి అన్నారు. చాలామంది తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఎకానమీ పేపర్ చూసి 70 రావడం హైలీ ఇంపాసిబుల్ అన్నారు. 70 మార్కులు తెచ్చుకోవడం అంత టఫ్గా ఉంది క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ప్రతి స్టూడెంట్ మాట్లాడారు. కానీ నేను నా పుస్తకంలో 124 మార్కులను కవర్ చేశాను. ఎవరైతే ఫస్ట్ నుంచి విజయ్ సార్ని ఫాలో అయ్యారో వాళ్ళు 124 మార్క్స్, ఎవరు కూడా 124 చేయలేరు. అలాంటి వారు 90/150 చేస్తే చాలు ఉద్యోగంలో ఉంటారు. నేను కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 పార్ట్లు పెట్టాను. ఇండియన్ ఎకానమీ ఒక సెక్షన్, తెలంగాణ ఎకానమీ ఒక సెక్షన్, డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజెస్ ఇంకో సెక్షన్, 50 కింద మొత్తం 3 పార్ట్లుగా 150 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నేను 120 మార్కులు నోటి మాటగా చెప్పలేదు, విత్ పేజీ నెంబర్, మన పుస్తకంలో పేజీ నెంబర్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం ఈ తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామే కాదండి, గత ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్థాయి వరకు జరుగుతున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో ఎకానమీకి సంబంధించి ఎక్కడ కూడా మనము వెనక్కి తగ్గిందే లేదు. జనరల్ స్టడీస్లో ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తే సెంట్ బై సెంట్ క్వశ్చన్స్ మనం కవర్ చేయగలిగినాం. అలాగనే విత్ మీకు ఒకవేళ ప్రూఫ్ కావాలనుకుంటే విజయ్ సార్ ఎకానమీ యాప్లోకి వెళ్తే నేను 2023-24లో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎన్ని ఎగ్జామ్స్ జరిగినాయో ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి ఎకానమీ క్వశ్చన్ని నేను తీసుకొచ్చి క్వశ్చన్ని దాని కింద మన బుక్లో పేజీ నెంబర్ని నేను ఒక PDF ఉంచాను. 2023-24లో ఏపీ అండ్ తెలంగాణలో జరిగినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలలో ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ని ఆ బుక్లో పేజీ నెంబర్ని అందుబాటులో ఉంచాను. చూడండి. సో ఇక్కడ నేను కాన్ఫిడెంట్ కోసం చెప్తున్నాను. మన పుస్తకం ఇప్పుడు చాలామంది తీసుకొని చదువుతున్నారు. ఏపీ మిత్రులు కూడా చాలామంది విజయ్ సార్ ఎకానమీ పుస్తకం కొనుక్కొని చదువుతున్నారు. వాళ్ళకు కాన్ఫిడెంట్ రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు చదువుతున్నప్పుడు నాతో మాట్లాడుతున్నట్టుగా అంత ఈజీగా ఆ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణలో మిత్రులు మన పుస్తకం చదివి చాలామంది 90+ స్కోర్ చేశారు. 90+ స్కోర్ ఎకానమీలో దాటిస్తే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది.
ఓపెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది. చాలామంది 70 వస్తే చాలు సార్, 80 రావడం గొప్ప అంటున్నారు. కానీ చాలామంది నేను కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కింద యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, సార్ మాకు 108, 106, 110 ఈ స్కోరింగ్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది వేల మీద లెక్క పెట్టవచ్చు. 100 మార్కులు దాటడం అనేటువంటిది 90+ బెస్ట్ స్కోర్. సో చాలామంది చేశారు. సో మీరు కూడా రేపు జరగబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఖచ్చితంగా అందరికన్నా ఎక్కువ స్కోర్ చేస్తే మీరు ఉద్యోగంలో ఉంటారు. ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. సో ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏపీ నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మన పుస్తకం తీసుకొని చదువుతూ ఉన్నారు. ఇంకెవరికైనా సరే ఇండియన్ ఎకానమీ పుస్తకం కావాలంటే అతి కొద్ది కాపీలు మాత్రమే ఉన్నాయి. జస్ట్ ఐ థింక్ 150-200 కాపీల కన్నా ఎక్కువ ఏం లేవు. సో ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పోస్టల్ సర్వీస్ ద్వారా పంపిస్తారు. దీంట్లో ఒక చాప్టర్ మాత్రమే లేదు, మీకు సంబంధించిన అన్ని చాప్టర్లు ఉన్నాయి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మొత్తం 3 యూనిట్లు ఉన్నాయి. ఆ 3 యూనిట్లు ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి. జస్ట్ ఓన్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సబ్ టాపిక్ ఏదైతే ఉందో, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి చాప్టర్ కేవలం ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక యూనిట్ ఆ పుస్తకంలో లేదు. హరీష్ అకాడమీ యాప్ మరియు విజయసాయి ఎకానమీ యాప్లో ఆ ఒక్క పీడిఎఫ్ అందుబాటులో ఉంచాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎవరైతే మిస్ అవుతున్నారో మీరు యాప్లో వెళ్ళి ఫ్రీగా ఆ పీడిఎఫ్ని తీసుకొని చదువుకోవచ్చు. ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే పర్మిషన్. ఎందుకంటే కష్టపడి రాసినటువంటి పుస్తకం కాబట్టి మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తే ఏమవుతుందంటే అది మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొక చాప్టర్ మాత్రమే కాస్త మీకు ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి చదువుకోవడానికి ట్రై చేయండి. అదొక యూనిట్. మిగతా అన్ని యూనిట్లు కూడా ఈ పుస్తకంలో కవర్ అయి ఉన్నాయి. సో మీకు నేను ఖచ్చితంగా నా పుస్తకం తీసుకొని నేను ఎవరికి కూడా నేను స్ట్రెస్ చేయను. సో ఆల్రెడీ తెలంగాణలో సక్సెస్ఫుల్గా 124/150 మార్క్స్ కవర్ చేసినటువంటి పుస్తకంగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. చాలా గర్వంగా చెప్తున్నాను. సో ఆల్రెడీ విత్ ప్రూఫ్తో సహా నేను ఆ ఎకానమీ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏపీ మిత్రులు కూడా సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఎవరికైనా సరే ఇంత మంచి పుస్తకం మన దగ్గర అతి తక్కువ కాపీలే ఉన్నాయి. సో అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతూ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ అయితే లేదు. ఎవరైతే పుస్తకం కొన్నారో గతంలో వాళ్ళకి హరీష్ అకాడమీ యాప్లోను, విజయసాయి ఎకానమీ యాప్లోను, విజయసాయి ఎకానమీ యాప్ అండ్ హరీష్ అకాడమీ యాప్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ ఒక్క పీడిఎఫ్ని ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. అలాగే అతి త్వరలో ఒక 40 డేస్ ప్రోగ్రామ్ ఎకానమీకి సంబంధించి మొత్తం 5 యూనిట్లు, ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ కలుపుకొని మొత్తం 5 యూనిట్లకు ఒక 40 డేస్ పక్కా ప్రణాళికతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలామంది రివిజన్స్ క్లాసులు పెట్టండి, లేదనుకుంటే ప్రిపరేషన్ ఇవే మాకు చెప్తే ఇంకా మీ నుంచి సపోర్ట్గా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళ నుంచి చాలా వరకు కాల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సో జనవరి 1st వీక్లో దానికి సంబంధించినటువంటి కోర్స్ ఉంటే ఖచ్చితంగా మీకు అతి తక్కువ ప్రైస్తో, నేను యాక్చువల్లీ ఫ్రీగానే సర్వీస్ చేద్దాం అనుకుంటాం కానీ ఫ్రీ అనేటువంటిది అంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి వాల్యూ కూడా ఉండదు. కాబట్టి అందరికీ రీచ్ అయ్యేటువంటి విధంగా మీరు రాయబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీ అందరికన్నా ఎక్కువ స్కోర్ సాధించడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్తో మీ ముందుకు ఒక మంచి